దక్షిణ త్రివేణి సంగమంగా పేరొందిన కాళేశ్వరంలో 6వ రోజు సరస్వతీ పుష్కరాలు ఘనంగా కొనసాగుతున్నాయి. భక్తులు నలుమూలల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఆడపడుచులు నదీ తీరాన దీపారాధన, ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీ కాళేశ్వర, ముక్తీశ్వర స్వామివార్లను దర్శించుకుంటున్నారు. కాళేశ్వరంలో కొనసాగుతున్న సరస్వతీ పుష్కరాల్లో వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించి పితృదేవతలకు తర్పణాలు సమర్పించి ముక్తేశ్వరుణ్ణి దర్శించుకుంటున్నారు. పుష్కర స్నానం చేయడం చాలా సంతోషంగా ఉందని, ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు బాగా చేసిందని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దర్శనం కానీ గంగ స్నానం దగ్గర కానీ బాగానే ఉన్నాయి, అన్ని మంచిగానే ఉన్నాయి. ఇక్కడ నుండి గుడి దగ్గర వరకు కూడా ఉచిత బస్సులు అని బాగానే పెట్టిండ్రు, మంచిగా అనిపించింది. అన్ని వసతులు అవన్నీ బాగున్నాయి. ఫ్రీ బస్ లో వచ్చాం, అంత బాగుంది. ఇంత మంచిగా చేస్తారా అనుకోలేదు కాంగ్రెస్ గవర్నమెంట్. టాయిలెట్స్ గానీ అవి గానీ మంచిగా అనిపించింది. చాలా చాలా బాగుంది. అసలు మేము ఎంత భయపడినాము, కానీ దర్శనం కూడా చాలా బాగైంది. తర్వాత వసతులు కూడా అసలు మేము అనుకునే దానికన్నా ఎక్కువ ఉన్నాయి. అన్ని ఫ్రీ బస్సులు పెట్టిండ్రు, అన్నిటి కూడా అసలు పుష్కర స్నానం కూడా మంచి అయ్యగాలు కానీ ఏది కానీ అన్ని మంచిగా ఉన్నాయి. ప్రస్తుతం ఇప్పుడు 40 బస్సులు మనకు అందుబాటులో ఉన్నాయండి. 5 నిమిషాలకు ఒక బస్సు రన్ అవుతుంది. ప్రతి బస్సులో 50 మంది చొప్పున వెళ్తున్నారు. నిలబడి ఎవరు వెళ్లకుండా అందరూ సీట్లో కూర్చొని వెళ్లే విధంగా ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఉండేలాగా చూస్తున్నాము. ఉదయం 5 గంటల నుండి సాయంత్రము 5:30, 6 గంటల వరకు ఈ బస్సులు ఆపకుండా మేము రన్ చేపిస్తున్నాము. సువిశాలంగా విస్తరించిన త్రివేణి సంగమంలో లక్షలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఎండవేడిమి అధికంగా ఉండడంతో క్యూలైన్లలో నిలిచిన భక్తులకు ప్రత్యేకంగా చల్లటి నీళ్ల బాటిళ్లను, మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నారు. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే సరస్వతీ పుష్కరాల సందర్భంగా కుటుంబ సమేతంగా దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పుష్కరాల సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని పర్యవేక్షించిన కలెక్టర్ రాహుల్ శర్మ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇక్కడికి వచ్చే ముందర 3 కిలోమీటర్స్ నడవాలి అని అన్నారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మన ఫ్రీ బస్సు దిగంగానే ఈ స్కూల్ వ్యాన్స్ ఉన్నాయి, అది ఎక్కేసి డైరెక్ట్ మనం నదికాడికే వెళ్ళొచ్చు, స్నానాలు చేసే నదికాడికే వెళ్ళొచ్చు. ఇంకా ఆ నుండి మళ్ళీ ఎక్కించుకుంటే మనం ఇక్కడ దింపుతున్నారు. మళ్ళీ ఫ్రీ బస్సునే మనం ఏడి కావాలంటే అక్కడికి వెళ్ళిపోవడానికి ఈ ఫెసిలిటీ మాత్రం బాగుంది. వాటర్ ఉన్నాయి, కూల్ వాటర్ ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నాయి, అన్ని ఫెసిలిటీస్ బాగానే చేసిండ్రు. ఇక్కడ చాలా ఏర్పాట్లు బాగా చేసారు గవర్నమెంట్. టెంట్లు కానీ వసతులు కానీ చాలా బాగున్నాయి. ప్రశాంతంగా పుష్కర స్నానాన్ని ముగించుకొని దీపాలు వెలిగించుకొని గౌరమ్మను పెట్టుకొని ఓడిబియ్యం పోసుకొని ప్రశాంతంగా చేసుకున్నాం. ఎటువంటి ఇబ్బందులు పార్కింగ్ ప్లేస్ లో కానీ ఎటువంటి ఇబ్బందులు లేవు. చాలా బాగున్నాయి అన్ని కార్యక్రమాలు. పెద్దలు ముసలి వాళ్ళకు కూడా ఏం కష్టం లేదు. బస్సులో ఎక్కి ఇక్కడ గేట్ దానిక మన ఒడ్డు దానిక దించుతున్నారు. చిన్నపిల్లలకు సెలవులు, చక్కగా పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు. సరస్వతి పుష్కరాలకి ఈరోజు ఇక్కడ మనం టెంపరీ ఆర్టీసీ బస్ స్టాండ్ మనం ఏర్పాటు చేశాం. మన దగ్గర మెడికల్ క్యాంప్ ఉంది. దట్ ఈస్ ఫ్రమ్ డిఎంహెచ్ఓ సైడ్ ఉంది, ఒకటి ఆర్టీసీ సైడ్ నుంచి కూడా ఉంది. సిమిలర్లీ డ్రింకింగ్ వాటర్ పాయింట్స్ కూడా మనం వేరే చోట్ల పెట్టాం. అండ్ మెడికల్ క్యాంప్ లో కూడా ORS అన్ని మెడిసిన్స్ ఫెసిలిటీస్ ఉంది. అంబులెన్స్ కూడా మనం స్పేర్ గా ఇక్కడ పెట్టాం. ఏ బస్సెస్ వస్తే ఇక్కడ ఆల్రెడీ కౌంటర్స్ పెట్టాం. సో దాని ప్రకారం వస్తున్నారు. ఫ్రీ షటిల్ బస్ సర్వీస్ కూడా మనం పెట్టాం. సో మన దగ్గర ఆల్మోస్ట్ 40 బస్సెస్ మనం పెట్టాం. సో ఇక్కడ నుంచి ఘాట్ వరకు ఫ్రీగా భక్తులు వెళ్ళొచ్చు. సో ఇక్కడ నుంచి అక్కడ ఘాట్ వరకు వెళ్తారు. అండ్ సిమిలర్లీ ఘాట్ నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు కూడా వస్తారు. దిస్ ఇస్ ది సర్వీస్ ప్రొవైడ్ బై గవర్నమెంట్. ఒకటి మనం షీ రూమ్ అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ రూమ్ కూడా ఇక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్ లో పెట్టాం.